ప్రైజ్ పాస్టర్ గారు. మొదటి ప్రశ్న హేమలత గారు తెనాలి నుండి అడుగుతున్నారు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యంలో అపవిత్రాత్మలను బంధించాలి, జయించాలి అని ఉంది. అదేవిధంగా యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యంలో పోరాడాలని ఉంది. ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి అని అడుగుతున్నారు పాస్టర్ గారు. పాపము చేసినటువంటి దూతలను దేవుడు బంధించాడు అన్నది అది వాక్య సత్యం. ఏ దూతలవి? ఇందులో ప్రధానత్వం నిలుపుకోవడానికి పడిపోయిన దూతలన్నీ కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని దూతలు సొదొమ గొమొర్రా పట్టణాన్ని పాడు చేశాయి, మనుషులను పాపం వైపు తిప్పాయి. బహుఘోరంగా వారి జీవితాలను దేవునికి దూరం చేయడమే కాకుండా పరశరీరానుసరులుగా చేసి వారిని పాడు చేశాయి. అందుకే 2 పట్టణాలు దేవుని అగ్ని చేత కాల్చబడ్డాయి, మృత సముద్రంగా మారిపోయింది. వారిని ఆ విధంగా తప్పు చేయించిన వాటిని బంధించాడు ప్రభు. ఇవి కోటాను కూడా దూతలమా పడిపోయినవి? సో ఇప్పుడు చూడండి, నేరస్తులు ఉంటారు. కరుడుగట్టిన నేరస్తులను ఎక్కడేస్తారు? వేస్తారండి, సెంట్రల్ జైల్లో వేస్తారు. ఈ సెంటర్లోనా? ఇది చెప్పండి. సెంట్రల్ జైల్లో కూడా వాళ్ళకి కొంచెం కరుడు కట్టినటువంటి నేరస్తులను బాగా లోపల పెట్టి, చీకటి ఎక్కువ ఉంటుంది, ఇక్కడ వాడిని వదిలేస్తే బయటకు వచ్చిన వాళ్ళందరూ చంపేస్తాడు, జైల్లో కూడా చంపేస్తాడు. కాబట్టి వాళ్ళని కొంచెం చీకటి గదుల్లో పెడతారు, కఠినంగా ఉంటుంది వాళ్ళకి. మామూలు దొంగతనాలు చేసిన వాళ్ళు ఉంటారు చూసారా, మామూలు చిన్న చిన్న దొంగతనాలు వచ్చిన వాళ్ళు కూడా దొంగలే, వీళ్ళు దొంగలే వాళ్ళు దొంగలే. వాళ్ళని కొంచెం వెళ్తుండేలాగా ఒక డార్మెంటరీ స్టైల్లో ఉన్నటువంటి హాల్లో పెడతారు. అంటే వాళ్ళు ఒకరినొకరు చంపుకునే పరిస్థితి ఉండదు కాబట్టి అందరూ ఒకే హాల్లో కనీసం 20 మందో 10 మంది ఉండేలాగా చూసుకుంటారు. వీడు కరుడుగట్టిన దొంగ, వీడు చాలా నేరస్తుడు, క్రూరమైన వాడు అన్నప్పుడు చీకటి గదిలో వాడిని బంధించేసి ఉంటారు. అలాగనే వీళ్ళల్లో కొంతమంది జైలుకి వెళ్తుంటారు, బయటకు వస్తుంటారు. మీకు ఐడియా ఉందా? ఎంతమంది మీరు వినుంటారు? స్కూటర్ దొంగను తీసుకెళ్ళి లోపలేస్తే మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ స్కూటర్లే దొంగలిస్తాయంట, ఇంకేం దొంగలించడు. పక్కన కారు ఆగి ఉన్నా తీసుకోడు. సైకిల్ దొంగలు, ఆ దొంగతనం అలవాటు ఉన్నవాడు బయటకు వచ్చిన తర్వాత స్కూటర్ తాళాలు దానికి ఉన్నా కూడా దాన్ని ముట్టడంట, సైకిల్లే దొంగలిస్తాడు. ఈ స్త్రీల మెడల్లో చైన్ స్నాచర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎన్నిసార్లు జైల్లో వేసి మళ్ళీ కొద్ది రోజులు వదిలేసిన మారతాడని మళ్ళీ వాడు వచ్చి చైన్సే దొంగలిస్తాడట. మనకి దేనికి వెళ్ళడు అంటే ఒక విధమైన స్పిరిట్ వాళ్ళలో ఉంటుంది. ఇక్కడ వీళ్ళని వస్తుంటారు, వెళ్తుంటారు, జైలుకి వెళ్తుంటారు. ఒక అతను అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళి వచ్చావు బాబు అంటే, హాస్టల్కి వెళ్ళి వచ్చాను సార్ అంటున్నాడు. హాస్టల్ అంటే ఎక్కడ అన్నా? అదే జైలు అంటే వాడికి, జైలు హాస్టల్ అంట. ఇక్కడ నేరం చేయడం, డబ్బులు తీసుకోవడం, హాస్టల్కి వెళ్ళి వస్తాం. కాదు, నేను చంపు ఎవరైనా హాని చేస్తే నేను జైల్లో వేస్తారు కదంటే, ఏముంది సార్ జైల్లో 3 పూటల చక్కగా పెడతారండి, అక్కడ టీ కాఫీలు కూడా ఉంటాయి, చక్కగా పని చేసుకుంటూ 5వ తరగతి మొన్నే పాస్ అయ్యాడండి, 5వ తరగతి. ఇంకా వాడికి ఏం చెప్పాలి చెప్పండి? కొంతమంది దాన్ని చాలా ఈజీగా తీసుకున్నారు, ఒక హాస్టల్ లాగా ఫీల్ అయిపోతున్నారు. ఏముంది సార్, హాస్టల్కి వెళ్తున్నాం, మళ్ళీ బయటకు వస్తున్నాం, తప్పు చేస్తున్నాం, మళ్ళీ హాస్టల్కి వెళ్తున్నాం. ఈ చట్టాలు కొంచెం గట్టిగా ఉండాలి, ఇంకొంచెం గట్టిగా ఉంటే ఇంకా బాగుండేదేమో. అయితే ఇలా కరుడుగట్టిన వారిని విడిచిపెట్టరు. వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు వేస్తారంటే, అమెరికా దేశంలో కొంత నేరం చేసిన వారికి 250 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది కోర్టు. 250 సంవత్సరాలు. మనిషి బతికేది ఎంత? కొంచెం విడ్డూరంగా ఉండొచ్చు, కానీ అతను చేసినటువంటి ఆ తప్పుకి అంత ఘోరమైన శిక్ష వేసామని చెప్పన్నారు. ఇక అతను జీవితకాలం అంతా బయటకు వచ్చే అవకాశమే లేదు. మరొకతను 140 సంవత్సరాలు వేశారు, మరొకతను 120 సంవత్సరాలు వేశారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అందరికీ 100 పైన వేశారు కొంతమందికి. అదే చిన్నగా చేసినటువంటి వాళ్ళు, వీళ్ళు దొంగలే, వీళ్ళు కూడా నేరస్తులే. వీళ్ళకేమో 6 నెలలు ఒకరికి, కొందరికి 10 రోజులు. ఈ దురాత్మల్లో కూడా మరి చెడ్డవి అన్నాడు యేసుప్రభువు వారు మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం నుండి చదువుతుండగా, ఒక అపవిత్రాత్మ ఒక మనిషిని విడిచిపోయిన తర్వాత అది నీరు లేని చోట తిరుగుతూ, నీరు లేని చోట సంచరిస్తూ, తాను విడిచి వచ్చిన ఇంటికి మళ్ళా తిరిగిపోయి అది తొంగి చూసినప్పుడు ఇంట్లో ఎవరు లేక ఆ ఇల్లంతా ఊడ్చి అమర్చబడి ఉంటూ చూసి, తాను వెళ్ళి తనకంటే మరి చెడ్డవైన, విన్నారు అక్కడ, తనకంటే మరి చెడ్డవైన, ఇది చెడ్డదే కానీ దీనికంటే మరి ఎక్కువ చెడ్డవైన 7 ఆత్మలను తీసుకొని వస్తుందట, వచ్చి అక్కడ కాపురం ఉండును అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి జీవితం
మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహు ఘోరంగా ఉంటుందని యేసయ్య అన్నాడు. మొదట్లో 1-2 తప్పులు చేసేవాడు ఈ 7 దురాత్మలు వచ్చాక సంపూర్ణంగా తప్పులు చేస్తూ ఉంటాడు. మొదట్లో 1-2 తప్పు మాటలు మాట్లాడేవాళ్ళు 7 అపవిత్రాత్మలు వచ్చాక పూర్తిగా అన్ని రకాల అన్ని భాష తప్ప పనికి మాలిన అన్ని భాషలు అంటే ఆ చెడ్డ భాషలనే మాట్లాడతారు. మరి ఎక్కువ చెడ్డ ఆత్మలు అతనిలోకి వచ్చాయి. అంటే దురాత్మలన్నీ చెడ్డవే, అపవిత్రాత్మలు. అయితే వాటిలో ఎక్కువ చెడ్డవి, తక్కువ చెడ్డవి ఉన్నాయి. ఇక్కడ యూదా పత్రికలో చెప్పింది అదే. సొదొమ గొమొర్రా అనే పట్టణాలను ప్రజలను పాడు చేయడానికి బహుగా ప్రేరేపించాయి. అట్టి వాటిని దేవుడు బంధించి అంధకారంలో పెట్టేశాడు. ఆ సొదొమ గొమొర్రా గ్రూపులో జాయిన్ అవ్వకుండా ఉన్న కొన్ని దురాత్మలు ఉన్నాయి. అవి ప్రపంచం అంతా తిరుగులాడుతున్నాయి. అవి ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. ఓకే, తర్వాత జైల్లో ఉన్నవాడు బయట ఎలా వస్తాడని అంటారు. మీలో కొంతమందికి ఐడియా ఉందో లేదో, ఐడియా ఉండొచ్చు. జైల్లో ఉండి కూడా ఎలక్షన్లో పోటీ చేసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి. ఎటు చెప్పండి. ఉన్నారు. పాస్టర్ గారు. జైల్లో ఉంటూ కూడా ఎలక్షన్లో పోటీ చేశారు. వాళ్ళ పేరు పెట్టుకొని ఇక్కడ మరి ఎలక్షన్లో పోటీలు జరుగుతున్నాయి. ఇక్కడే కాదు, ఇక్కడ మన నార్త్ ఇండియాలో కూడా నాయకుడు లోపల ఉంటాడు, వాళ్ళ పార్టీ బయట ఎలక్షన్లో తిరుగుతూ ఉంటుంది. జయిస్తే ఆయన బయటికి తీసుకొస్తామని చెప్పాను. అలాగే సాధారణ లోపలున్నా బయట వేషాలు వేస్తూనే ఉంటాడు. వాడికి కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అయితే ఈ దురాత్మలు ఈ పడిపోయిన ఫాలన్ ఏంజల్స్కి కొంత టైం ఇవ్వబడింది. ఆ టైం వరకు అవి ఉంటాయి. వాటికి ఒక టైం పెట్టాడు దేవుడు. ఈ టైం వరకు మీకు పరలోకంలో స్థానం లేదు, మీరు తోసివేయబడ్డారు పైనుండి. ఇక కొంతకాలం వరకు మీకు టైం ఇచ్చానన్నాడు. ఆ టైము కాలాలన్నీ కూడా దేవుని స్వాధీనంలో ఉన్నాయి. మనకు అది అర్థం కాదు, కానీ దేవుడు చెప్పిన మాట మనం నమ్మాలి. ఈ దురాత్మలు యేసుప్రభువారు ఒకసారి ఒక సమాధి ప్రాంతానికి వెళ్తున్నప్పుడు, గెత్సేమనే ప్రాంతంలో, మార్క్స్ వార్త 5:1-18 వరకు యేసుప్రభువారు నడుస్తుండగా ఆ 2000 దురాత్మలు పట్టిన వాడు యేసుప్రభువారికి ఎదురొస్తాడు. సేన అనేవాడు అంటాడు, ఈ వ్యక్తిని విడిచిపో, మీరెవరు అన్నప్పుడు మేము అనేకులం అంటారు. అనేకులు అంటే సుమారు 2000 దురాత్మలు. అప్పుడు ఆ దురాత్మలు అంటే అపవిత్రాత్మలు. మాకు ఇంకనూ సమయం రాలేదు అంటే, ఇంకా టైం ఉంది మాకు, ఇప్పుడే మమ్మల్ని వెళ్ళగొడతావా, ఇంకా మాకు టైం ఉందిగా అని అంటున్నాయి. చూడండి, వాటికి టైం ఉందట, వాటికి ఒక క్యాలెండర్ ఉంది. ఆ క్యాలెండర్ ప్రకారంగా మా టైం ఇంకా రాలేదు కదా, అప్పుడే మమ్మల్ని మనుషులను వెళ్ళగొడతారా? అప్పటి వరకు అవి మనుషులు వెళ్తున్నాయా? చూడండి ఒకసారి మార్క్స్ వార్త 5:1. ఆ దురాత్మలు ఏమంటాడు, మాకు ఇంకా టైం ఉంది. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. గెరాసేనుల దేశం అనే ప్రాంతం. ఆయన ధోని దిగ్గానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడిను. వాడు సమాధులలో వాసం చేసేవాడు. సంఖ్యలతోనూ ఎవడనూ వాడిని బంధింపలేకపోయిను. సంఖ్యలు వేసినా సంఖ్యలు తగ్గొట్టేసుకున్నాడు. పలుమార్లు వాని కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినాను. వాడు చేతి సంఖ్యలను తెంపి, చేతికేసిన సంఖ్యలు కూడా తెంపేశాడు. కాలి సంఖ్యలను తుత్తు నీళ్ళుగా చేశాను. అంటే అపవిత్రాత్మలు ఇంత బలంగా పనిచేస్తాయా? అవును. గనుక వాడు ఎవడనూ వాడిని సాధుపరచలేకపోయారు. అంటే ఎవరు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. 5వ వచనం. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరచుకొనొచ్చు నుండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, చూడండి, దురాత్మలు నమస్కారం చేస్తారు యేసుప్రభువారికి. ఈ మనుషులకు అర్థం కావట్లేదు యేసుప్రభువారి దేవుడని. దెయ్యాలకు అర్థమైంది యేసు దేవుడని. దెయ్యాలకు దురాత్మలకు తెలుసు యేసు దేవుడని. ఈ అయోమయం మనుషులకి ఇంకా యేసు దేవుడో కాదో అర్థం కావట్లే. అంటే వాళ్ళని మించిపోయారు. ఎవరో వాటిని మించిపోయారు అనమాట. దెయ్యాలు దురాత్మలేమో యేసుప్రభువారికి నమస్కారం చేసి ఏమంటున్నాయి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసాను. దెయ్యాలు కూడా ప్రార్థన చేస్తున్నాయండి. ఏమని చేసే చూడండి, ఎంత చక్కగా మర్యాదగా చేసాయి. యేసు అని ప్రభుని సంబోధిస్తూ ముందేం చేశాయి, 6వ వచనంలో నమస్కారం చేశాయంట. చూడండి 6వ వచనంలో పెళ్లి మరపురాని క్షణాలతో నమస్కారం చేశాయంట. చూడండి 6వ వచనంలో ఒక వచనం వెనక్కి వెళ్ళినా, వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి. దెయ్యాలు యేసుప్రభువారికి నమస్కారం చేశాయి. ఇక యేసుప్రభువారికి నమస్కారం చేయడానికి మనసు రావట్లేదంటే
వాటిని మించిపోతున్నామో చెక్ చేసుకోవాలి. 7వ వచనం, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నాతో మీకేం పనయ్యా? మీరు పరిశుద్ధులు కదా, మేము అపవిత్ర దెయ్యాలం. నన్ను బాధపరచుకోమని దెయ్యాలు చెప్తున్నాయి చూసారా, మమ్మల్ని బాధపరచొద్దు అంటే దెయ్యాలు మనుషులను బాధపరుస్తాయి. వినండి బాగా, మనుషులను బాధపరిచేవి ఏంటివి? ఎట్టి చెప్పండి, మాట్లాడండి. అపవిత్రాత్మలు దెయ్యాలు మనుషుల్ని ఏం చేస్తాయి? ఇప్పుడు అతను ఇంటిని భార్యను బిడ్డలు విడిచిపెట్టి సమాధుల్లో తిరుగుతూ గాయం చేసుకుంటూ రాళ్లతో ఇతరుల మీద రాళ్ళు విసురుతున్నాడు, తన శరీరానికి గాయం చేసుకుంటున్నాడంటే అతను ఏం చేస్తున్నాయి? దెయ్యాలు బాధపరుస్తున్నాయి. అవి ఏమంటున్నాయంటే, మాతో మీకేమి, నువ్వు పరిశుద్ధ దేవుడు, మా దగ్గరికి ఎందుకు వచ్చావు అంటూ నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుకొని వచ్చున్నాను. బాగా అర్థం చేసుకోండి. ఏమంటున్నాయి దెయ్యాలు? మమ్మల్ని బాధపరచొద్దు అంటే దెయ్యాలు మనుషులను బాధపరిస్తే యేసు ప్రభు ఎవరిని బాధపరచగలడు? ఈ సత్యం దెయ్యాలకు తెలిసింది. అయ్యా, నువ్వు మమ్మల్ని, మేమేం ప్రజలందరినీ బాధపరుస్తున్నావు, కానీ మీరు వచ్చారంటే మా పని అయిపోయినట్టే, మమ్మల్ని బాధపరుస్తారు కనుక దయచేసి మమ్మల్ని బాధ పెట్టద్దు అని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసింది. దెయ్యాలకు ప్రార్థన కూడా చేశాయి, కానీ ఆ ప్రార్థన అంగీకరించబడదు. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వారితో చెప్పాను. 9వ వచనంలో, మరియు ఆయన నీ పేరేమని వారిని అడగగా వాడు నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులమని చెప్పాను. అనేక దురాత్మలు తమ్ముడు తమ దేశంలో నుండి తొలివేయవద్దని ఆయనను మిగులు బతిమాలుకున్నాడు. దెయ్యాలు బతిమాలుకున్నాయి. మనుషులారా వినండి, దేవుడిని బతిమాలుకోమంటే ఎందుకులే, దేవుడు మాకేంటి అంటున్నారా? దేవుడితో మాకేం పని? ఇక్కడ దెయ్యాలు యేసుప్రభు వారిని బతిమాలుకుంటున్నాయి. అవి ఏమని బతిమాలుకున్నాయి? అక్కడ కొండ దగ్గర పందుల మంద ఒకటి ఉంది, మేయిచున్నాయి. ఒకవేళ ఈ మనుషులను వెళ్ళగొడితే ఆ పందుల్లోకి వెళ్ళాలని మేము ఆశపడుతున్నామని, గనుక ఆ పందుల్లో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దెయ్యంలో ఆయనను బతిమాలుకోండి. ఈ ప్రశ్న కూడా ఒకరు అడిగారు, యేసు ప్రభు పందుల్లోకి ఎందుకు పంపించారండి? దెయ్యాలు ఎలగొట్టవచ్చు కదా అని. అంటే దెయ్యాలు ఎంత హాని చేస్తాయో మానవుడికి తెలియాలిగా. ఇప్పుడు ఆ రోజు అలా జరగబట్టి ఇప్పుడు మనకు తెలుస్తుంది దెయ్యాలు ఎంత హాని చేస్తాయో. అందుకే ప్రభు ఆ ఒక్క దగ్గర పర్మిషన్ ఇచ్చాడు. ఇక్కడ పందులు జంతువులన్నీ ఆయన చేసినవే కదా, అవి అడుగుతున్నాయి మమ్మల్ని ఆ పందుల్లోకి మమ్మల్ని వెలగొట్టొద్దు, ఫస్ట్ ఈ మనుషులు ఉంటాం, ఒకవేళ నువ్వు వెళ్ళిపోమని మమ్మల్ని అంటే దయచేసి మాకు పర్మిషన్ కావాలి. ఏం పర్మిషను? ఆ పందుల్లోకి వెళ్తామని. నేను ఒక మాట అడుగుతున్నాను, శ్మశానాల్లో దెయ్యాలు ఉంటాయా? ఉండవండి. ఎవరో ఉంటాయంటున్నారు. ఇప్పుడు శ్మశానంలోనే ఉన్నాడు ఇతను. యేసుప్రభుని వెళ్ళగొడుతున్న దురాత్మలు కూడా సమాధుల ప్రాంతంలోనే. ఈ దెయ్యాలు వెళ్ళగొట్టే టైంలో దెయ్యాలు ఏమడగాలి? నిజంగా ఈ సమాధుల్లోకి వెళ్తాం ప్రభా అని అనాలి. చచ్చిపోయిన సమాధులు చాలా ఉన్నాయి, ఇతరుల నుండి మమ్మల్ని వెళ్ళగొడితే ఇదిగోండి ఒక్కొక్క బాడీలో ఒక్కొక్క డెడ్ బాడీలోకి మేము వెళ్ళిపోతామని అన్నయ్య అనలేదు. బతికున్న జీవులు కావాలి దెయ్యాలకి, బాగా గుర్తుపెట్టుకోండి. జంతువుల్లోకి రాగలవు. ఆ రోజు ప్రభు పర్మిషన్ ఇవ్వబట్టి మనకు తెలిసింది దురాత్మలు జంతువుల్లో కూడా రాగలవు. ఒకసారి మేము సువార్త పనికి వెళ్తుంటే కొన్ని జంతువులు మాకు అడ్డుగా వచ్చాయి. ఎన్ని మార్లు ఎటు వెళ్ళాలన్నా అడ్డుగా వచ్చాయి. మాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు కామన్గా సైడ్కి వెళ్ళిపోతాయి. అవన్నీ కూడా మాకు ఎదురుగా వచ్చాయి. ఎటువైపు బండి తిప్పినా అటువైపు అన్ని వైపులా తిరుగుతున్నాయి అవి. డ్రైవర్ అన్నాడు, పాస్టర్ గారు నాకు భయం వేస్తుందండి, ఇదేంటి ఎప్పుడు జంతువులు ఇలా ప్రవర్తించవు, ఇవేంటి అన్నీ వెనక్కి తిప్పితే వెనక్కి వస్తున్నాయి, ముందుకు తిప్పితే ముందుకు వస్తున్నాయని. మనం వెళ్ళే సువార్త పనిగా నాయన వాటిలో ప్రవేశించుంటాయి. ఎవరు? అపవిత్రాత్మలు. గద్దించు, యేసు నామములో గద్దిస్తున్నామని గట్టిగా గద్దించాం. యేసు రక్తం గురించి ఒక పాట పాడటం ప్రారంభించాం. బండి ఆప్ చేసి ఏం జరుగుతుందో చూద్దామని. యేసు రక్తం గురించి పాట పాడుతుండగా 4 ముక్కలు పాటలు పాడేసరికి 4 చరణంకి వచ్చేసరికి అవన్నీ అవి ఎవరో తరవకుండా వాటికి అవే పారిపోయాయి. మేము హార్న్ కూడా కొట్టకుండా ఇంక అక్కడే ఆపాం. చూడండి, జంతువుల్లో కూడా దురాత్మలు ప్రవేశించే అవకాశం ఉంది. ఆ దురాత్మలు ప్రవేశించి ఆ పందులను తీసుకెళ్ళి సముద్రంలో పడవేసి చంపివేశాయి. అంటే దెయ్యపాత్మలు ఒక పందిలో కానీ ఒక కుక్కలో కానీ మనుషుల్లో కానీ ప్రవేశిస్తే వాటి బుద్ధి రైట్ మైండ్ ఉండకుండా రాంగ్ మైండ్ వస్తుంది, సౌండ్ మైండ్ పోతుంది. అంటే సరిగ్గా ఆలోచించడం పోయి చక్కగా మేత వేసేవి పిచ్చి పెట్టినట్టుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి సముద్రంలో దూకి చచ్చాయి. ఇప్పుడు చక్కగా చదువుకునే పిల్లలు ఆత్మహత్యలకు పరిగెడతారంటే అపవిత్రాత్మల ప్రభావం. చెప్పండి. పవిత్రాత్మ ప్రభావం.
బాగా బిజినెస్ చేస్తున్న వ్యక్తి, బాగా ఉద్యోగాలు చేస్తూ మంచిగా పనిచేస్తూ సడన్గా అన్ని పనులు మానేసి ఎక్కడో దూకి చావాలని పరిగెడుతుందంటే ఎవరి ప్రభావం? ఈ చనిపో అని చెప్పే దురాత్మలే. ఇదిగో నీకు కావాల్సిన వాళ్ళు లేరు, ఇంకా నేను ఎవరు ప్రేమించట్లేదు, నువ్వు అనుకున్నది జరగట్లేదు, ఇంకెందుకు ఈ లోకం, నువ్వు నవ్వుతే ఈ లోకం ఏడ్చింది, నువ్వు ఏడిస్తే ఈ లోకం నవ్వింది, ఇంకా నీకు ఈ లోకంతో సంబంధం ఏంటి, వెళ్ళి దూకుపో అని ఇటువంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడతాడు. ఈ పిచ్చి మాటలు నమ్మి చాలామంది వాళ్ళ ఆత్మలను పాడు చేసుకుంటారు. దయచేసి దెయ్యపాత్మలు చావడానికి ప్రేరేపిస్తాయి, చనిపోమని చెప్పమంటే ఆ మాట అనమంటాయి. వాటికి చావు అనే మాట చాలా ఇష్టం వాటికి. కాబట్టి ఎప్పుడైనా పొరపాటున మీ నోటికి చావు అనేది రావద్దు. నేను చస్తాను అనే మాట అనకూడదు. ఆ మాట వినగానే అవి దెయ్యాలు లెక్క పెట్టుకుంటాయట. నా టికెట్ అంటాయంట. అంటే ఇతను ఆ వీధిలో అతను మాట్లాడి ఇప్పుడు అన్నాడు, నేను విన్నాను. ఆ ఇంట్లో అత్త కోడలు మాట్లాడుకుంటున్నారు, వీధిలో దురాత్మలు తిరుగుతున్నాయి. అక్కడ ఎవరో ఒక ఆవిడ నేను సస్తే బాగుండు అందనుకోండి, వెంటనే ఆ మాటను గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వస్తాయంట. అవి కూడా పోటీ పడతాయంట. నేను విన్నాను ఫస్ట్ అని ఎవరైతే అన్నారో ఆ వ్యక్తిలో ప్రవేశించి ఆ రోజు నుండి చనిపోయే ఆలోచనలన్నీ వస్తాయి. అంతేకాకుండా వాళ్ళు న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా, టీవీ ఛానల్ ఆన్ చేసినా వాళ్ళకి మిగిలిన మంచి వార్తలు ఏవి రావు, కానీ మైండ్లోకి ఎవరు చనిపోయారు, ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు, ఇవే కనిపిస్తూ ఉంటాయి. సో అపవిత్రాత్మల క్రియలు. ఇక్కడ సహోదరు అడిగిన ప్రశ్న ఏంటంటే వాటిని బంధిస్తాయి ఎలా బయటకు వచ్చాయి? నేను ఇప్పుడే చెప్పాను, కరుడు గట్టినటువంటి భయంకరమైనటువంటి నేరస్తులను చీకటి గదుల్లో ఉంచుతారు. కొంచెం వెలుగుపడేలాగా ఉన్న దగ్గర వీళ్ళు కూడా దొంగలే, కానీ వీరిని వేరే దగ్గర ఉంచుతారు. మరికొందరిని వదిలేస్తూ ఉంటారు, వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి. సో దురాత్మలు, అపవిత్రాత్మలు కొన్ని ఏమన్నాయి, వాటికంటే మరి చెడ్డవైనవి 7 ఆత్మలు తీసుకొస్తాయని. సో ఎక్కువ చెడ్డవి, తక్కువ చెడ్డవి కూడా ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం గమనిస్తే వాటికి ఒక టైం కూడా ఇవ్వబడింది. అవి ఏమన్నాయి, మాకు ఇంకా టైం రాలేదు కదా, అప్పుడే వెళ్ళగొడతారేంటి ప్రభా అని చెప్పి అడుగుతున్నాయి. అంటే వాడికి ఒక టైం ఉంది, వాడికి ఒక కాలం ఉంది, ఒక సమయం అనేది ఇవ్వబడింది. ఆ టైంలో పూర్తిగా తీసివేస్తాడు ప్రభు. అంతవరకు అవి భూమి మీద సంచరిస్తుంటాయి. అయితే ఆకాశ మండలంలో కొన్ని దురాత్మలు ఉన్నాయమ్మా. పాతాళంలో బంధించబడినవి క్రూరమైనటువంటి భయంకరమైనవి. వాటిని దేవుడు వదిలేస్తాయి, చాలా ప్రపంచాన్ని ఇప్పటికి నాశనం చేసేస్తాయి. వాటిని అక్కడే బంధించి ఉంచాడు. మిగిలినవి ఆకాశ మండలంలో ఉండి అవి పనిచేస్తున్నాయి. మీరు చూస్తున్నారు ఆకాశ మండలంలో ఉన్నప్పుడు అంతరిక్షంలో కంటికి కనబడవు, కానీ వాటి ప్లానింగ్స్, వాటి స్కెచ్ గీసుకుంటాయి. ప్రతి మనిషి పేరు తీసుకుంటాయంట. అవి పుట్టినప్పటి నుండి మనిషి చనిపోయేదాకా వ్యక్తి గురించి రికార్డ్ అంతా వాటి దగ్గర ఉంది. మనసులో, హృదయంలో ఉన్నవి చెప్పలేవు, కానీ మనం ఏమనుకుంటున్నామో వాటికి తెలియదు. కానీ మన నోట్లో ఉండి బయటికి పలికిన ఎయిర్లో, అంటే గాలిలో పలికిన ప్రతి మాట అవి వింటాయి. అందుకే గాలిలో పలికే మాటలో నా వల్ల కాదు, నేను చేయలేను, దరిద్రం, నా బ్రతికింతే, సస్తే బాగుండు, ఇక నేను ముందుకు పోలేను, నేను సాధించలేను, ఈ మాటలు గాలిలోకి పలకండి. అవి బాగా విని అవి ఆమెనంటాయట. మనం నెగిటివ్ మాట్లాడినప్పుడంతా ఆమెనంటే, నా వల్ల కాదంటే ఆమెనంటాయంట అవి. ఇక నేను సస్తానంటే ఆమెనంటాయంట అవి. కాబట్టి మనం నెగిటివ్గా మాట్లాడినప్పుడంతా అవి ఆమెను చెప్పి మనల్ని తీసుకుపోతాయి. కనుక మనం ఎప్పుడు పాజిటివ్ మాట్లాడాలి వాక్యానుసారంగా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న రూత్ గారు హైదరాబాద్ నుంచి ఈ విధంగా అడుగుతున్నారు. మా స్నేహితులు నన్ను ఈ విధంగా ప్రశ్న అడిగారండి. సిలువకు మీరు ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తారు? చర్చి పైన మీరు ఎందుకు సిలువ పెడతారు? దొంగలను కూడా అదే విధంగా సిలువ వేశారు కదా అని అడుగుతున్నారు. వారికి నేను ఏ విధంగా సమాధానం చెప్పాలని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. చర్చికి పెట్టుకుంటే మెడకు తగిలించుకుంటారా, మరి లేదా నెత్తిమే పెట్టుకుంటారా? సిలువ అన్నది చాలామంది అదేదో పెద్ద శత్రువులు భావించినట్టుగా దాన్ని భయంకరంగా బోధించి అది చాలా తప్పు అన్నట్టుగా. దేవుని బిడ్డారా, టూ మచ్ చేయకండి. ఏది కూడా టూ మచ్ మంచిది కాదు. 2 మచ్, 3 మచ్, 4 మచ్, 5 మచ్ ఆపి దానిలో నా సారాంశం అర్థం చేసుకోండి. సిలువను చూడగానే ఏమిటి అర్థం చేసుకుంటారు? ఒక భవనం మీద సిలువ ఉంటే ఏమంటారు? చర్చ అది, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళ అని చెప్పంటారు. అంటే దారిని పోయేవాడు కూడా యేసు ప్రభు అనేలా చేసావుగా, నువ్వు ఆ చర్చి భవనం మీద సిలువ పెట్టొద్దని ఒక ఆయన, మరొక ఆయన సిలువ పెట్టాడు. 2 చర్చిలు ఉన్నాయి. ఓ చర్చి భవనం మీద ఏ సిలువ లేదు, మేము వాక్యానుసారంగా ఉంటామండి, అసలు సిలువ పెట్టమండి అన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక భవనం మీద సిలువ ఉంది. దారిని పోయే వాళ్ళకి సిలువను చూసినప్పుడు ఏమంటారు? ఇదిగోండి చర్చ్, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఆరాధన చేసే స్థలం ఇది, యేసు ప్రభు అని వాళ్ళ నోటితో అనిపించావు. అంతేకాకుండా ఏదో ఒక రోజు వాడు కష్టం వచ్చినప్పుడు ఆ చర్చిలోకి వెళ్దాం పదండి, అక్కడ చర్చ్ ఉంది, మనం వస్తున్న దారిలో
ఆ సిలువ ఉన్నటువంటి ఆ భవనంలో చర్చి ఉందట, ఆరాధన వెళ్దాం పదన్నట్ట. సరే ఇద్దరు కరెంట్కి అప్లై చేశారు. ఎందుకంటే కేటగిరీ 2, కేటగిరీ 7 ఇలా ఉంటాయి. బిజినెస్ కమర్షియల్ అయితే ఎక్కువ రేటు కట్టాలి కరెంట్కి. అదే మందిరాలు అనుకోండి కేటగిరీ 2లోకి అందరూ తీసుకొస్తారు, దాని కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది రేటు. ఎందుకంటే అందరూ కలిసి ఆరాధన చేసే పబ్లిక్ ప్లేస్ కాబట్టి ప్రార్థన చేసుకుంటారు కనుక. సో ఇద్దరు అప్లై చేశారు. ఈ సిలువలైన ఆయనకేమో కమర్షియల్ బిల్డింగ్ కింద ఇచ్చాడు, బిల్లు 7 సార్లు ఎక్కువ కట్టాలి. సిలువ ఉన్న ఆయనకేమో 2 సార్లు కడితే చాలంటే 2 times. మామూలు డొమెస్టిక్ అంటే ఒక వంతు ఎక్కువ. ఈయన లబోదిబోబని ఏడ్చుకుంటూ బాధపడిపోతూ, ఇదేంటండి అది చర్చే ఇది చర్చే, మాకేంటి ఇలా అన్యాయం చేశారంటే, మేము ఇన్స్పెక్షన్కి వచ్చామయ్యా జీప్లో, నువ్వు చర్చ్ అన్నావు కానీ ఎక్కడ సిలువ కనిపించిందా మాకు అంటే అన్ని జనులకు అది ఒక సూచనగా ఉందా? చర్చ్ అన్నా ప్రభుని ప్రార్థన చేసేవాళ్ళన్నా సిలువ ఉంటుంది ఆ భవనం మీదని సూచనగా ఉంటే తప్పలేదే. సిలువ ఏం చూపిస్తుంది? యేసు ప్రభు వారు మానవ జాతికి చేసిన సిలువ యాగము త్యాగం చూపిస్తుంది. పక్కన దొంగోడిని సిలువ వేశారు, దొంగోడిని సిలువ వేశారని ఎప్పుడు దొంగలు మాట్లాడుకుంటున్నారా? నిజమే, సిలువ అనేటువంటిది రోమీలు చంపే విధానం. మరి ఏ పాపం చేయని ఎరుగని యేసయ్య మానవ జాతి కొరకు ఆయన సిలువలో మరణించాడు. సో దాని యొక్క సూచన, నీ కొరకు యేసు మరణించాడు గుర్తుపెట్టుకో ఆ సిలువలో అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. రెండోది, ఆ సిలువ పెట్టినప్పుడు అందులో దాన్ని మొక్కడానికి పెట్టకండి. కొంతమంది పొరపాటున ఏం చేస్తారంటే మొక్కేస్తున్నారు. మొక్కకూడదు, చెప్పాలి కూడా, మొక్కకూడదండి. కొందరు సిలువ మీద పడి ముద్దు పెడతారు, తప్పే. అది మానవుడు చేసింది, అదొక రూపం. దాన్ని ఎందుకు చేసుకోవాలి? ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కానీ క్రాస్ అనేటువంటిది అదేదో పెద్ద పాప క్రియ అన్నట్టుగా మీరు చూడొద్దు. ఎందుకంటే గన్తో చంపారనుకోండి, గన్ను ముద్దు పెడతారా, ఆ వ్యక్తిని ముద్దు పెడతారా? ఇందిరాగాంధీ గారిని సిక్కు వాళ్ళు చంపేశారు కదా, అప్పుడు వాళ్ళు గన్నులు ముద్దు పెట్టుకున్నారు. మనమేమో ఇందిరాగాంధీ గారిని పట్ల ప్రేమ చూపించాం. తర్వాత రాజీవ్ గాంధీ గారిని చంపినప్పుడు మరి మనం బాధపడ్డాం. చంపిన వస్తువును బట్టి కాదు, ఆయన్ని బట్టి. యేసు ప్రభుని బట్టి ఆనందించాలి, అవును. వాక్యమును బట్టి ఆనందించాలి, అవును. మరి సిలువ వేయబడ్డాడు ఉంది కాబట్టి బైబిల్లో సిలువ గురించి ప్రజలకు చెప్తున్నాం. యేసు నీ కొరకు సిలువ వేయబడ్డాడు, నీ పాపశాపాలు మోసాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, 2 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో ఆయన మ్రాను మీద మనకు వేలాడబడిన. సో సిలువ అనేది ఏదో పెద్ద నేరము, తప్పు, పాపం చేశారు అన్నట్టుగా, అంటే వాక్యాల్లో ఎంతో డెప్త్ అయిన వాక్యాలు ఎన్నో ఉంటే అవి చెప్పడం చేతగాక, మీరు వందనాలు చెప్పొద్దు బ్రదర్, మీరు సిలువ పెట్టొద్దు బ్రదర్, మీరు స్టారు పెట్టొద్దు బ్రదర్, ఎక్కడుంది బ్రదర్ బైబిల్లో అనుకుంటే ఇదో పెద్ద మర్మం. ఇది మర్మం కాదయ్యా, వివరం తెలుసుకుంటే చాలు. ఇందులో పెద్ద మర్మం ఉన్నట్టు దీని గురించి మాట్లాడి, అసలు మన సంఘం వెళ్తుంది బ్రదర్ పరలోక రాజ్యం. ఎందుకంటే మనం సిలువ పెట్టాం, మనం స్టార్ పెట్టాం, మనం క్రిస్మస్ కేక్ కట్ చేయం, కాబట్టి మనమే వెళ్తాం, ప్రత్యేకించబడిన వాళ్ళం. మిగిలిన సంఘాలన్నీ వెళ్ళవు, వాళ్ళంతా రైతు బజార్కి వెళ్ళి దోసకాయలు కొనుక్కుంటారు, మనం పరలోక రాజ్యం వెళ్ళిపోతాం. ఇది ఒక నేను బోధ చాలా చోట్ల విన్నాను, నేను చాలా చోట్ల ఉంది ఇది. కాబట్టి చెప్తున్నాను పిల్లరా, అవసరం లేని వాటిని హైలైట్ చేసి, ఇప్పుడు భోజనం పెట్టేటప్పుడు ఏది హైలైట్ చేయాలి? కరివేపాక లేకపోతే అన్నం కూర? మీరు చెప్పండి. అన్నం కూర. లేదు, కరివేపాకులు వేసాం, కరివేపాకులు వాళ్ళు వేసుకోలేదు, కరివేపాకులు మేము వేసాం. అసలు కరివేపాకు లేకపోతే అన్నమే వేస్ట్, కూరే వేస్ట్, అంతా వ్యర్థమే, కరివేపాకే ఉండాలి బ్రదర్ అంటారా? కరివేపాకు లేనప్పుడు మీరు కూరలు చేసుకోలేదా? పెట్టారా? కొన్నిసార్లు అది అంత అవసరం లేకపోతే దాన్ని బాగా హైలైట్ చేసి భూతత్వంలో పెట్టి ఇలా చేశారు అలా చేశారు. పావురం వస్తున్నట్టుగా ఒక అతను పిక్చర్లో పెట్టి పరిశుద్ధాత్ముడు మనందరిని బలపరుస్తాడని ఒక పావురం గుర్తు పెట్టాడంట, ఇది ఫ్లెక్స్లో. వెంటనే మరో ప్రసంగికుడు, అక్కడ దైవాత్మ ఉంది, అక్కడికి వెళ్ళకండి, ఎందుకంటే ఆయన ఫ్లెక్స్ బోర్డులో పావురం పెట్టాడంటే పావురం ఆకారంలో వచ్చినట్టు ఉందిగా బైబిల్లో, దాన్ని పెట్టాడు. కానీ పావురాన్ని మొక్కమని పెట్టలేదుగా, జస్ట్ గుర్తు చేస్తూ ఒక భావంతో పెట్టాడే తప్ప దాన్ని ఆరాధించడానికి పెట్టలేదు. అసలు విగ్రహారాధన చేయకూడదని ఉంది కదా. పావురాన్ని మొక్కితే అది విగ్రహారాధన, సిలువను మొక్కితే అది విగ్రహారాధన. మనం సిలువను మొక్కట్లేదు, పౌరుని మొక్క కొంతమంది మొక్కే ఉన్నారు, వాళ్ళకి వివరం చెప్తాం. సో ప్రతీది కూడా భూతత్వంలో పెట్టి దానిలోనే సమస్త ఆత్మీయత మర్మం అంతా దాగి ఉన్నట్టు, మిగిలిన వాళ్ళకి అది తెలియనట్టు, వీళ్ళకి మాత్రం బయలుపడినట్టుగా చెప్పేటువంటి వాళ్ళతో కొంచెం మీరు బ్యాలెన్స్గా అర్థం చేయండి. వాళ్ళు అలాగే చెప్తుంటారు,
వాళ్ళు దాన్నే పట్టుకుని ఉంటారు. ఇక వాళ్ళ బాధ నోరు తెరిస్తే ఇక అదే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళ హృదయంలోకి అదే ఉంది. దానికి మించి ఏం తీసుకోవట్లేదు దేవుని దగ్గర నుండి. దేవుని దగ్గర నుండి ఎంతో ఉంది, తీసుకోండి, అది ప్రజలకు పంచివ్వండి. నాన్న, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ లావణ్య గారు దుబాయ్ నుండి అడుగుతున్నారు. ఏమైనా శోధనలో ఉన్నప్పుడు లేదా సహాయం కావాలి అని అన్నప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తారు అని అనిపిస్తుంది. కొన్నిసార్లు చాలా భక్తిపరులకే కొన్ని సందర్భాలలో సహాయం దొరకలేదు, ఇక మనకేమి దొరుకుతుంది అని అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో దేవుని స్వరాన్ని నేను ఏ విధంగా తెలుసుకోవాలి అని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. దేవా, నేను ఆపదలో ఉన్నాను. బైబిల్ ఏమన్నాడు? కీర్తన 50:15 వచ్చిన వాక్యం, రాయబడిన వాక్యాన్ని చదవాలి, మన తలంపులు కాదు. అవర్ థాట్స్ మేబీ అకార్డింగ్ టు సిచ్యువేషన్స్ మనకు థాట్స్ వస్తుంటాయి. మన తలంపులు నిజమైనవి కావు. తలంపులు మారిపోతాయి, ఆలోచనలు మారుతుంటాయి. ఓకే, ఇక్కడ తలంపులు ఆలోచనల కంటే కూడా తలంపులు ఆలోచనలన్నీ మారుతూ ఉంటాయి. కానీ మారకుండా ఉండేది ఏంటో తెలుసా? దేవుని వాక్యం మారదు. దేవుని వాక్యము మారదు. ఇక్కడ మీరు గమనించండి, దేవుని వాక్యంలో 50వ కీర్తన 15వ వచనం చదువుదాం. ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపించదని అన్నాడుగా. ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టినట్లయితే నేను నిన్ను విడిపిస్తా అన్నాడు ప్రభు. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. కీర్తన 50:15 వచనం. ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టినట్లయితే నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచదువు అన్నాడు. సో డెఫినెట్లీ ఆపద ఉన్నప్పుడు, వెన్ యూ కాల్ అపాన్ మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్. ఇక్కడ తలంపులు క్రాష్ అయిపోయి, తలంపులన్నీ కూడా ఏమిటి, దేవుడు ఎంతోమందికి ఇవ్వలేదులే, మనకేమి ఇస్తాడు అనుకోవడం అవిశ్వాసం అవుతుంది. బిలీవ్ ద వర్డ్. యూ క్రై అవుట్ టు మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్, ఐ విల్ డెలివర్ దీ అండ్ దౌ షెల్ గ్లోరిఫై మీ, నీవు నన్ను మహిమపరుస్తావు అన్నాడు. ఇది అబ్సల్యూట్లీ ట్రూ. ఎన్నో మార్లు మా జీవితాల్లో కానీ అనేక మంది దేవుని బిడ్డల జీవితాల్లో జరిగింది. వారు మొరపెట్టుకోగా దేవుడు విడిపించాడు. మిమ్మల్ని కూడా విడిపిస్తాడు. నమ్మండి, నమ్మిక ఉంచండి, విశ్వాసం కలిగి ఉండండి. ఎనీ ట్రబుల్ యూ క్రై అవుట్ టు గాడ్. ఎవరికి మొరపెడతారు? ఆయనకి తప్ప ఇంకెవరికి మొరపెట్టలేము. ఇంకెవరు లేరు కూడా మనం మొర వినేవాళ్ళు. కాబట్టి దేవునికి మొరపెట్టండి. అలాగే దేవుని యొక్క ఆలోచనలు మనకి ఇస్తాడు, వాటిని రాయండి. ఎవరిని అప్రోచ్ చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియపరుస్తాడు. సో యూ కెన్ కీప్ డూయింగ్ దాట్. కీర్తన 55:22 వచనం. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటా అన్నాడు. సామెత 16:3 వచనం. నీ పనుల భారం ఆయన మీద మోపండి, మీ ఉద్దేశంలో సఫలమవుతాయి. ఈరోజు మీ పిల్లల విషయం కానీ, కొంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, మంచి మార్కులు రావాలి, బాగా రాయాలని ఆశపడుతున్నా, లేదు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా, లేదు గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నా, యవన బిడ్డల వివాహాల కొరకు ఎదురు చూస్తున్నా, శుభకార్యాలు జరగాలని, గృహంలో మంచి ఆరోగ్యం కావాలని, ఆపరేషన్కి వెళ్ళినా, ఆపరేషన్ అయ్యి ఇళ్ళకు వచ్చినా, మరి లైవ్లో కూర్చొని ప్రార్థనలో వాక్యం వింటున్నా, దేవుని బిడ్డలరా, మీ ప్రయత్నములన్నీ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు కదా. మన ప్రయత్నాలను ఫలింపు చేసేవాడు ఆయనే. ఒక ఇల్లు కొనాలనుకుంటున్నావు, స్థలం కొనాలనుకుంటున్నావు, అమ్మాలనుకున్న వాళ్ళు కొందరైతే, కొనాలనుకునేవారు కొంతమంది రిజిస్ట్రేషన్కి వెళ్తూ ఉండొచ్చు, మరికొంతమంది ఒక మందిరం కట్టే విషయంలో అయి ఉండొచ్చు, నివాసం, ఒక ఇల్లు కొనే విషయంలో, నివాసం కట్టే విషయంలో రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. విదేశాలు వెళ్ళే విషయంలో వీసాలకు వెళ్తున్నారేమో, అకమాని పథకాన్ని దగ్గర ప్రయత్నం చేస్తున్నారేమో. మీ ప్రయత్నాలన్నీ కూడా దేవుని మీద భారం మోపండి. దేవునికి సమస్తము సాధ్యమే. ప్రార్థించండి పట్టుదలతో. ఒక హాఫ్ అన్ అవర్ దేవుని స్తుతించి, ప్రార్థించి, స్తుతించి, విశ్వాసంతో దేవుని గణపరచండి. కీర్తన 55:22 వచనం ప్రకారం నా భారం నీ మీద మోపుతున్నాను ప్రభా అనండి. ఫిలిప్పీ 4:8 వచనం వరకు కృతజ్ఞతాస్తుల ద్వారా మీ యొక్క విజ్ఞాపనలు ఆయనకి తెలియజేయండి. ఆనందించండి. మరలా చెబుతున్న ప్రభులు ఆనందించండి. కీర్తన 37:4 వచనం. యెహోవాను బట్టి సంతోషించినట్లయితే వారి హృదయ వాంఛలు, మీ గుండెలో ఉన్న వాంఛను దేవుడు తీరుస్తాడంట. సో మీ హృదయంలో చాలా వాంఛలు ఉండిపోయాయి. వ్యర్థమైనవి, పిచ్చి వాంఛలు, అపవిత్రమైనవి, పాపపు వాంఛలు కావు. నీ జీవితానికి, కుటుంబానికి, మీ పిల్లలకు, మీ జీవనోపాధికి, అలాగే దేవుళ్ళు ఎదగడానికి, ఆత్మలు రక్షింపడానికి కొన్ని వాంఛలు ఉంటాయి మీ హృదయంలో. ఆత్మ సంబంధమైన నీతికరమైన దేవుని బిడ్డల యొక్క నీతిమంతుని ఆశ భంగము కానేరదు. నీతిమంతుల యొక్క ఆశ ఏం కాదంట? భంగము కానేరదు. సో ప్రార్థించండి, తప్పక దేవుని సాయం మీరు పొందుకుంటారు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న.
పద్మ గారు విజయవాడ నుంచి ఈ విధంగా అడుగుతున్నారండి. యేసుక్రీస్తు చనిపోకముందే అబ్రహాము రొట్టె ద్రాక్షరసం ఎలా తీసుకున్నాడు? ధర్మశాస్త్రం కూడా లేనప్పుడు అబ్రహాముకి దశమ భాగం ఇవ్వాలని ఏ విధంగా తెలిసింది అని ప్రశ్న అడుగుతున్నారండి. You should definitely try this if you have pigmentation. అదే మరి విశ్వాసమును బట్టి చేయగలిగాడు. విశ్వాసమును బట్టి అబ్రహాము విశ్వాసం ద్వారా జీవించాడట. దట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్ కదా. బైబిల్ లేనప్పుడు, వాక్యం లేనప్పుడే. ఇంతకీ రొట్టె ద్రాక్షరసం ఇచ్చింది ఎవరు అనుకుంటున్నారు? యేసుప్రభువారే ఇచ్చారు. మెల్కీసెదెకు రూపంలో వచ్చింది యేసుప్రభువారే. ఆయనకి ఆద్యాంతం లేదు, తల్లిదండ్రులు లేరంటే ఎవరు? జీసస్ క్రైస్ట్ కేమ్ అండ్ మెట్ హిమ్ అండ్ గేవ్ హిమ్. ప్రభు వల్ల ఇచ్చినట్టుగానే, అంటే అది విశ్వాసం ద్వారా అతను పొందుకోగలిగాడు ముందుగానే. ఇప్పుడు మనం పొందుకునేది ఆయన ఆనాడే పొందగలిగాడు. అంటే విశ్వాసానికి ఎంత గొప్ప నిరీక్షణ ఉందో చూడండి. అది ప్రభు ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. దశంభాగం కూడా, దశంభాగం ఇవ్వడం బైబిల్లో చెప్పారు, పాస్టర్లు చెప్తున్నారు. ఇదంతా వీళ్ళు అనుకునే వీళ్ళ ఊహ అది. కానీ బైబిల్లో ఏం చెప్తుందంటే, అబ్రహాం విశ్వాసం బట్టి దేవుని దేవా నీవు నాకు ఇచ్చిన వాటన్నింటిలో 10వ భాగం ఇస్తానని చెప్పి మొట్టమొదటిగా ఇచ్చిన ఆయనే. అబ్రహాం మరి దీవించబడ్డా, నష్టపోయాడా, దరిద్రుడయ్యాడా దశంభాగాలు ఇచ్చి? ఇజ్రాయెల్ దేశం విన్నారా? ఎప్పుడైనా విన్నారా? ఏంటి వినలేదా? విన్నామా? ఇజ్రాయెల్ అనే కంట్రీ ఉందా, దేశం ఉందా? ఉందండి. ఇజ్రాయెల్ దేశం నుండి మనం యుద్ధ విమానాలు కొన్నాం, మీకు గుర్తుందా? మనం అంటే నేను కాదు, మినిస్ట్రీ, ఎయిర్ ఫోర్స్ మినిస్ట్రీ, మన అధికారులు, ప్రధానమంత్రి కావచ్చు, మంచి చాలా తెలివైనటువంటి టెక్నాలజీ కలిగినటువంటి యుద్ధ విమానాలు కొన్నాం. మన మీదకి పాకిస్తాన్ యుద్ధానికి వస్తానన్నా, పక్కన చైనా వస్తానన్నా, ఇజ్రాయెల్ మిత్రదేశం కదా, భారతదేశం మీద చేయేస్తే మేము ఉన్నామని గుర్తుపెట్టుకోండి అని చెప్పింది. ఇజ్రాయెల్ అనే దేశం ఉంది, జాగ్రత్త, మేము వెంటనే యుద్ధరంగంలో దిగుతామని చెప్పన్నారు. వాళ్ళు మన దగ్గర రావడానికి 7 గంటలు పడుతుంది ఎయిర్లో, మామూలు ఫ్లైట్లో. కానీ వాళ్ళ యుద్ధ విమానాలు క్షణాల్లో వచ్చేస్తారు, చాలా వేగంగా వచ్చేస్తారు. అంతేకాకుండా తాజ్లో అప్పుడు టెర్రరిస్టులు తాజ్ హోటల్లో ముంబైలో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటే ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పారట, మాకు అవకాశం ఇస్తే వాళ్ళని ఏరి పారేస్తాం, కొన్ని గంటల్లో ఏరి పారేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్తే మన వాళ్ళు వద్దులే, మా వాళ్ళు చూసుకుంటారని చెప్పన్నారు. మొత్తానికి 3 రోజులు 5 రోజుల వరకు మన మిషన్ జరిగింది. వాళ్ళు వస్తే 1 గంటలో ఏరి పారేస్తామన్నారు. ఎందుకంటే వాళ్ళకి మిలిటెంట్స్తో ఎలా ఫైట్ చేయాలో బాగా తెలుసు. ఏది ఏమైనా మన వాళ్ళకి కూడా తెలుసు. మన ఆర్మీ కూడా ప్రపంచంలో ఏం తక్కువేం కాదు. ప్రపంచంలోనే 3వ స్థానంలోనూ 4వ స్థానంలో మన ఆర్మీ ఉంది, ఇండియన్ ఆర్మీ. థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రజలారా, దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా చెప్తుంది. అబ్రహాము ఆయన పిల్లలు ప్రపంచంలో ఏంటది మన కల్టివేషన్ నేర్పిస్తుంది ఇజ్రాయెల్ దేశం ప్రపంచ దేశాలకి. ఎలా అరణ్యంలో కూడా మొక్కలు చక్కగా పండించగలుగుతున్నారు. ఇజ్రాయెల్ దేశం వెళ్ళిన వారికి ఆ కాయలు కానీ పళ్ళు కానీ చూస్తుంటే ఇంత పుష్కలంగా, ఇంత ఆరోగ్యకరంగా ఎలా చేస్తున్నారు, ప్రపంచానికి నేర్పించగలిగే జ్ఞానం ఎలా వచ్చింది. ఈరోజు మీరు వాడుతున్న ల్యాప్టాప్ చిప్లో కానీ, ఫోన్లో కానీ, మరి అనేక విషయాల్లో, మనుషులు ఆధునికంగా వాడేటువంటి అనేక విషయాల్లో ఇజ్రాయెల్ యొక్క హస్తం ఉంది. ప్రపంచంలోని అన్ని కంపెనీలు రీసెర్చ్ ఇజ్రాయెల్లో పెట్టుకున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్లో ఉన్న యూత్ చాలా ఫాస్ట్గా ఉన్నారని, వాళ్ళు చాలా వేగంగా కనుక్కుంటున్నారని, శాస్త్ర పరిశోధనలు చాలా ఫాస్ట్గా ముందంజలో ఉన్నారని. ప్రపంచంలో నోబెల్ బహుమతులు వస్తే సగానికి పైన ఏ దేశానికి వెళ్తాయో తెలుసా? ఇజ్రాయెల్ దేశానికి వెళ్తున్నాయి, యూదులకు వెళ్తున్నాయి. ఇజ్రాయెల్ దేశం అంటే యూదులకి. యూదులు అమెరికాలో ఉన్నారు, ప్రపంచం అంతా ఉన్నారు జూయిష్ పీపుల్. అబ్రహాం సంతానమే. ఏమండి 60% కొట్టేస్తున్నారా జూయిష్ పీపుల్ నోబెల్ బహుమతులు? 1-2 కొట్టడమే కష్టంగా ఉంటే అనేక దేశాలకు 60% నోబెల్ బహుమతులు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. అవును, ఐజాక్ న్యూటన్ కానీ, మరి ప్రపంచంలో మీరు చూస్తారు మరి ఐన్స్టీన్ జ్ఞాపకం చేసుకున్నారు. ఐన్స్టీన్ ఒక జూ, ఐన్స్టీన్ అనే వ్యక్తి జూ. ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే చాలామంది సైంటిస్టులు కూడా కనిపెట్టిన వాళ్ళు, ఇన్వెన్షన్స్ కనిపెట్టిన వాళ్ళు ఇజ్రాయెల్. ఇదంతా అబ్రహాం సంతానం. అబ్రహాం సంతానము ఎలా ఇంత దీవించబడింది ఆయనే చెప్తాడు. నేను 10 భాగాలు ఇచ్చాను నాయన దీవించబడ్డానికి, నా పిల్లలకు నేర్పించాను అంటాడు.
ఇదేదో ఎవరో దోచేసుకుంటున్నారు, ఎవరో ఏదో చేసేసుకుంటారని చెప్పి పిచ్చి ఆలోచన సాతానుడు కలుగు చేశాడు. దోచుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు లెక్క అప్పగించుకోవాల్సిందే, మోసం చేసే వాళ్ళు ఉంటే లెక్క అప్పగించుకుంటారు. దేవుని పనిలో, దేవుని పని నిమిత్తం, దేవుని పరిచయ నిమిత్తం దేవుడు ఏర్పాటు చేసిన దానికి లోబడి అబ్రహాము తాను, తన కుమారుడు, తన మనవడు, అదే మాట మనవడు కూడా వెళ్తున్న దారిలో అదే అంటాడు, నాకు అన్ని దేవా దయచేస్తే నేను నాకు వచ్చిన వాటిని దశమభాగం ఇస్తానని ఆయన ప్రార్థన చేసుకుని మొక్కుబడి చేసుకుంటాడు, దేవునికి మొక్కుబడి తీరుస్తాడు. ఇజ్రాయెల్ ఇప్పటికీ ఆ పని చేస్తున్నారు. అందుకే యూదులు ఏ వ్యాపారం చేసినా సక్సెస్ అయి ఉంటుంది. 90% సక్సెస్ అయ్యేవాళ్ళు జూయిష్ పీపుల్. ఎందుకో వాళ్ళు ఆ కొన్ని సిస్టమ్స్ వాళ్ళ తాతగారు నేర్పించిన వాటిని వాళ్ళు ఫాలో చేస్తున్నారు. ఎప్పుడండి? 6000 సంవత్సరాలుగా ఇంకా సాగుతూనే ఉందా? 4000 సంవత్సరాలుగా ఈ విషయం. ఎస్, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగా. థ్యాంక్ యూ పాస్టర్ గారు. వెంకటేష్ గారి ఫ్యామిలీ ఈ విధంగా అడుగుతున్నారండి. బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని శాపకరమైనటువంటి వచనాలు వస్తే మన గురించి వచ్చినట్లు భయపడాలా అని అడుగుతున్నారండి. మనం బైబిల్ చదువుతున్నప్పుడు దావీదు కానీ ఆయా సమయాల్లో వాళ్ళు ప్రవచించిన మాటల్లో కొన్ని ఇస్కరియోతు యూదా గురించి కూడా దావీదు కీర్తనలో రాయబడింది. అది క్రొత్త నిబంధనలో ఉంటున్న విషయం. దావీదు తర్వాత 1000 సంవత్సరాలు, 700 సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాన్ని అక్కడ రాశారు. దానిని ఆ నెగటివ్గా ఉన్నటువంటివి, వాడు ఇల్లు అలా అయిపోతుంది, వాడికి ఇలా నాశనం కలబోతుంది, వాడు ఇలా నష్టపోతాడు అని చెప్పి ఇస్కరియోతు యూదా గురించి కీర్తనలు. యేసుప్రభువు అప్పుడు భూమి మీద మానవ జన్మ ఎత్తలేదు కదా, ఆ రోజుల్లో ఆత్మస్వరూపిగా ఉన్నాడు ప్రభు పాత నిబంధనలో, కానీ అక్కడ రాయించారు. అవన్నీ మనం చదువుతున్నప్పుడు అవన్నీ మన మీదకే వస్తాయేమని అనుకుంటూ మీరు ఎవరికి వాళ్ళు కంక్లూషన్కి రాకూడదు. కంక్లూజన్ ఎక్కడ రావాలంటే, మీరు దేవుని కుమారులు అయ్యారట, దేవుని కుమార్తెలు అయ్యారు ఎప్పుడు? యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా. ఇది పట్టుకోండి, మీరు ఇవి తీసుకోవాలి. యోహాను సువార్త 1:12 ఎందరో ఆయనను అంగీకరించారో, అనగా ఆయన నామందు విశ్వాసం ఉంచి వారందరికీ ఆయన పిల్లలకుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ఫస్ట్ జాన్ చాప్టర్ 1:12. మొదటి యోహాను సువార్త 1:12 పిల్లలు, కుమారులు, కుమార్తెల అధికారం ఇచ్చాట. ఇప్పుడు అధికారం మీలో ఉంది. మీరు ఒక కుమారుడు, మీరు ఒక కుమార్తెగా ఉన్నారు ప్రభుకి. మరి బిడ్డ తల్లిని అడగొచ్చు కదా. తండ్రిని అడిగినప్పుడు తండ్రి మీకు సాయం చేయడా? మీ నాన్నగారు ఒక కోటేశ్వరుడు అనుకుందాం, మరి మీరు అవసరతలు ఉన్నారు, మీ నాన్న అడుగుతూ ఉంటే ఒకరోజు కాదు రెండో రోజైనా ఎస్ నా కుమార్తె అడుగుతుందని ఏర్పాటు చేస్తాడుగా. అదే విశ్వాసంతో, అదే ఫెయిత్ అడుగుతుండండి. కొన్ని మాటలు మీకు చూడండి, మన ఆలాపన కూడా కొన్నిసార్లు మన మనసుల్ని తొందర పెట్టే అవకాశం ఉంది. కొన్ని మాటలు చదువుకొని ఒక అతను బైబిల్ ఓపెన్ చేశాడంట. అంటే ఉదాహరణకు చెప్తున్నాను, ఆయన భార్య చెప్పింది, రోజు అప్పుడప్పుడు ఓపెన్ చేసి చదువుతావేంటి, కంటిన్యూగా చదవమని చెప్పింది. నేను కంటిన్యూగా చదవను, ఇలా ఓపెన్ చేయగానే ఏ మాట వస్తే అదే చదువుతా అన్నాడు. అలా కరెక్ట్ కాదని చెప్పినా వినలేదు. అలా ఓపెన్ చేసిన వెంటనే అతనికి ఒకసారి ఆమె ప్రార్థన చేసింది, ప్రభా ఆయన కంటిన్యూగా చదవాలి, తెలుసుకునే జ్ఞానం ఇమ్మని. అతనికి ఏమని వచ్చిందంటే, అతడు పోయి ఉరి వేసుకుని ఉంది. ఇదేంటి దేవా, అతను పోయి ఉరి వేసుకుని ఈ వాక్యం నాకు ఇచ్చావేంటి అని చెప్పి భయపడ్డాడంట. ఆవిడతో కూడా చెప్పాడు, ఏంటో ఈ వాక్యం వచ్చింది, ఎప్పుడు రాదు ఇలాంటిదే అన్నాడు. సరే రెండోసారి ప్రభా ప్రార్థన చేసి తెస్తున్నాను. వాళ్ళ ఆవిడ అలా కాదు, బైబిల్ కంటిన్యూగా చదువు, ఆ తర్వాత ప్రభా నాతో మాట్లాడమని తీస్తుంది, బాగుంటుంది, నువ్వు బైబిల్ పూర్తిగా చదవకుండా అప్పుడప్పుడు ఇలా చేస్తున్నావు అని చెప్పింది. ఆయన తొందరపడి తీశాడు. చెప్పిన పని చేయమని వచ్చిందట రెండోసారి. దేవా ముందు చూస్తేనే ఉరేసుకోమని వచ్చింది, అతడు పోయి ఉరి వేసుకున్నాడని, రెండోసారి ఏమో చెప్పిన పని చేయమని వచ్చింది, ఇదేంటి అని చెప్పి మళ్ళీ మూడోసారి ముచ్చటగా తీశాడంట. చెప్పిన పని ఆలస్యం చేయకుండా త్వరగా చేయమని వచ్చింది. దీన్ని చూసి కంగారు పడ్డాడు. ఎందుకంటే అంటే కొన్నిసార్లు కొన్ని మాటలు అవి ఆయా సందర్భాల్లో రాయబడినటువంటి ప్రజలు విషయాల్లో రాయబడినవి. అవమానాలు మనకు వస్తాయి, మనకి నిందలు వస్తాయి, అవన్నీ అని మీరు తీసుకోకూడదు. వాటిని మీరు క్రీస్తునందున్నారు, ఇవి తీసుకోండి. 2 కొరింథీ 5:17 క్రీస్తునందున్న నూతన సృష్టి, పాతవి గతించెను. మరి క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. రోమపత్రిక 8 రోమన్స్ చాప్టర్ 8 క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ప్రతి శాపం ఏమైనా క్యాన్సిల్ అయిపోయింది, ప్రతి పాపం మీకు విముక్తి కలిగించాడు ప్రభు. ఆయన ప్రజలుగా మీరున్నారు, ఆయన కుమార్తె స్థానంలో ఉండి ప్రార్థన చేయండి. ప్రభు మీ అక్కర్లు తీర్చును గాక. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ రాజకుమార్ గారు హైదరాబాద్ నుండి అడుగుతున్నారు, బాప్తిసం తీసుకున్న తర్వాత పాపం చేస్తే
పాప క్షమాపణ ఉంటుందా అని అడుగుతున్నారు పాస్టర్ గారు. అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయమ్మా. దేవుని బిడ్డలు ప్రభుని నమ్మి బాప్తిసం పొందిన తర్వాత ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగారు. ఆ వ్యక్తి ఒక పాపంలో జారిపోయాడు. ఒకవేళ మందు తాగే దాంట్లోనో లేకపోతే వ్యర్థమైన వాటిలో పడ్డాడు. అతను గ్రహించుకొని నేను చేసింది తప్పు అనే మనస్సాక్షి గద్దిస్తుంది. ఆత్మదేవుడు గద్దిస్తున్నాడు. గద్దింపు ముందు నుండే ఉంటుంది, పడక ముందు నుండే గద్దింపు ఉంటుంది. గద్దిస్తూ ఉన్నా కూడా తన మనస్సాక్షిని కఠినం చేసుకుని వెళ్ళి పాపంలో పడ్డారనుకోండి, వాతం ఇవ్వబడిన మనస్సాక్షిగా తయారై కఠిన హృదయం వచ్చేస్తుంటుంది. తిరిగి మారుమనసు పొందడానికి అసాధ్యమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి కనుక వాళ్ళు వెంటనే రియలైజ్ అయ్యి నేను తప్పు మార్గంలో ఉన్నాను, నాకు ఈ పాపం నుండి విడుదల కావాలి, యేసయ్యా నన్ను క్షమించు, జారిపోయాను ప్రభా, నన్ను మన్నించు, నన్ను మళ్ళీ తిరిగి లేవనెత్తు, నా తప్పిదాలు క్షమించమని అడుగుతున్నానని ప్రార్థించి దేవుని దగ్గర ప్రాధాయపడితే అతను తిరిగి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ సహోదరి గాని ఆ సహోదరుని గాని దేవుడు కరుణించి రక్షిస్తాడు, విడిపిస్తాడు. అయితే దేవుని మార్గంలో జీవించాలి. మళ్ళా అటువంటి వాటిలోకి వెళ్లకుండా ఆత్మీయతను కాపాడుకోండి. ప్రార్థనలో ముందుకు సాగి వెళ్ళండి. ఒకవేళ ఇదేదో పర్వాలేదులే అనుకుంటూ సరదాగా పాపంతో ఆటలాడుకుంటూ వెళ్ళారనుకోండి, ఎప్పటికైనా పాముతో ఆటలాడితే పాము కాటు తప్పదు ఖచ్చితంగా. పాపంతో ఆటలాడే వారికి పాపపు పరిణామాలు కూడా భయంకరంగా ఉంటాయి. అందుకే వాటిలో బయటపడడం మంచిది. మారు మనసు పొందుకొని దేవునితో నడవాలి. దేవుడు పడిపోయిన వాడిని ఇక పోరా నరకానికి అని అండు. నీతిమంతుడు 7 మార్లు పడిన తిరిగి లేవనెత్తంటే దాని అర్థం ఏంటి? అందరూ 7 సార్లు పడమని కాదు. పడిపోయిన తర్వాత ఇక నీ జీవితం అయిపోయింది అనుకోవద్దు. నీ దేవుని దగ్గర మొరపెట్టు. పేతురు ప్రభుతో నడుస్తున్నాడు, కానీ ప్రభు వైపు నుండి కళ్ళు మళ్లించి పక్కనున్న గాలిని లోకం వైపు చూసినట్టునే భయము కలిగి మునిగిపోసాగాడు. వెంటనే మునిగిపోతున్నప్పుడు ప్రభు నేను నశించిపోవచ్చు, నన్ను రక్షించమని కేకవేయగా ఆ ప్రభు వెంటనే తన చెయ్యి చాపి పేతుర్ని బయటికి లాగాడట. అలాగే నువ్వు పడిపోతున్నావని తెలిసినా, పడ్డావని తెలిసినా, దోషం జరిగిందని తెలిసినా, పురుషులు గాని స్త్రీలు గాని దేవుని నమ్ముకున్న వాళ్ళు వెంటనే కేక వేయండి, వెంటనే మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి, ఆయన రక్షణ పొందుకోండి. తర్వాత ఈ పాపక్రియలు చేసిన తర్వాత ఎవరైనా దాని పరిణామాలు దేవుడు క్షమిస్తాడు. క్షమించినా కూడా ఆ పాపం యొక్క పర్యవసానాలు ఎంటాడుతూ ఉంటాయి మనిషిని. అంటే మరి దేవుడు క్షమించాడు కదండి. ఉదాహరణకి నాన్న నెమ్మదిగా దిగు అని చెప్పాం, డ్రైవ్ చేసినప్పుడు చాలా జాగ్రత్త అని. కానీ మందు తాగి డ్రైవ్ చేశాడు అనుకుందాం ఒక వ్యక్తి, వాళ్ళ ఫ్రెండ్ ఏదో తాగమన్నాడు, తప్పది, తెలిసినా కూడా తాగాడు. కొంతమంది అంటారు నా కోసం తాగు, నా కోసం పండ్లు తినమని ఎవరిని అంటాడా అండు, నా కోసం జ్యూస్ తీసుకోమని అండు. మందుబాబులు మాత్రం నా కోసం తాగు, సిగరెట్ ఇస్తాడు నా కోసం తాగమంటాడు, నీ కోసం కాదు నా కోసం. ఎవరి కోసమైనా మొత్తానికి కోసుకుపోతుంది హృదయం, లివర్ పాడవుతుందని కూడా. సరే తాగాడు, డ్రైవ్ చేస్తున్నాడు, ఎక్కడో యాక్సిడెంట్ అయింది, ప్రాణాలతో బయటపడ్డాడు. దేవా నేను తప్పు చేశాను, నా ఫ్రెండ్ ప్రేరేపణకు లోబడ్డాను కానీ ఆత్మ ప్రేరణకు లోబడలేదు, మనస్సాక్షి గద్దించిన లోబడలేదు, ఐఎమ్ సారీ లార్డ్ క్షమించమన్నాడు. దేవుడు కనికరించి క్షమించాడు. కానీ గాయం తగిలిందిగా యాక్సిడెంట్లో, ఆ గాయం పోదు. గాయం ఎప్పుడు దాకా ఉంటుంది? అది మానడానికి టైం పడుతుంది. మరి దేవుడు క్షమించాక గాయం పోవాలిగా. దేవుడు క్షమించాడు కదా, వెంటనే ఆ ఇరిగిపోయిన చెయ్యి టక్మని కట్టబడాలి కదా. అది భౌతిక దేహం, ఈ దేహానికి టైం తీసుకుంటుంది. దీనికి ఏదైనా తగిలేంటి దెబ్బలు మళ్ళా తిరిగి కోలుకోవడానికి టైం పడుతుంది. క్షమాపణ దేవుడు ఇచ్చాడు, ఆత్మ క్షమాపణ దొరికింది, కానీ శరీరం బాధను అనుభవిస్తుంది. చాలా మంది యవన కుమారులు యవన కుమార్తెలు కూడా దారి తప్పినప్పుడు దేవుని దగ్గరికి వస్తారు, మారుమనసు పొందుకుంటారు, రక్షణ పడతారు. కొందరు ఏదో ఒక వైరస్ వాళ్ళని పట్టి వెంటాడే అవకాశం ఉంది, వాళ్ళ దేహము సఫర్ అయ్యే అవకాశం ఉంది. అందుకే దేహాన్ని నాశనం చేసుకోకండి. ఆత్మదేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నా, దేవుడు క్షమిస్తున్నాడు కదా అంటే, నాన్న డాక్టర్ అనుకోండి, కట్ అయితే మనం రక్తం కారుతున్నప్పుడు కట్టేస్తాం. మా నాన్నగారు డాక్టర్ అని చెప్పి ఇంకో దగ్గర కావాలని కోసుకున్నాం అనుకోండి, నాన్న కోసుకుందంటే మళ్ళీ కట్టేస్తాడు. ఈ చేయి కూడా కోసుకుని నాన్న భలే కట్టలేస్తున్నాడు అని చెప్పి రోజు కోసుకుంటూ నాన్ననే కట్ అయిందంటే, నానంటే నీకు బుద్ధి ఉందా? నేను కట్లు వేస్తున్నానని చెప్పి నువ్వు కోసుకుంటావా? నశించిపోయేది నువ్వే కదా. ఈసారి అలా కట్టయి నేను కట్టివేయకముందు నువ్వు పోతావు. అలాగనే దేవుడు క్షమిస్తున్నాడు కదా అని చేసుకుంటూ పాపాలు చేసుకుంటూ పోతుంటే, ఆయన క్షమించి నిన్ను మన్నించేలోగా మనిషి ప్రాణం పోయే అవకాశం ఉంది. ఆత్మ జీవితాన్ని నశింపు చేసుకుంటారు కనుక దేవుని క్షమాపణ ఒక గ్రాంటెడ్గా తీసుకొని క్షమించే దేవుడు ఉన్నాడు లేని ఇష్టానుసారంగా ఎవరు జీవించకూడదు.
పొరపాటున జారిపోయారు, పొరపాటున తప్పిపోయారు, ఫ్రెండ్స్ ఫోర్స్ వల్ల ఎక్కడో దారి తప్పారు. దేవుని ఇక యేసయ్య పాదాలు తప్ప వేరే మార్గమే లేదు. ఇంకెక్కడికి వెళ్ళిన క్షమాపణ దొరకదు. ఆయన పాదాలు మేము పడి కన్నీళ్ళు గార్చండి, వారు మర్చిపోదండి. ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగింది చెల్లి. గాడ్ బ్లెస్ యు, దేవుడిని దీవించుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. నేను ఇప్పుడు ఆశీర్వాదంతో ముగిస్తాను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప,